బ్రేకింగ్ న్యూస్ ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం బాలేక హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ కన్నుమూశారని చెప్పుకోవాలి. అయితే అప్పటినుంచే చాలా మంది వాళ్ళు వాళ్ళ బాధనైతే తెలుపుతూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో అతని ఇంటికైతే చాలా మంది చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చాలా మంది రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇటు పక్కన వైసీపీ కార్యకర్తలు గానివ్వండి, అదే విధంగా ఒకప్పుడు ముద్రగడ అంటేనే మనందరికీ తెలిసిన విషయం ఏందంటే చాలా మందికి అతను కాపుల సామాజిక వర్గం కోసం ఎంత పోరాడాడు. ఎంత ప్రతిసారి అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఏ పార్టీ ఉన్నా గాని ప్రతిసారి ప్రశ్నించడం గాని, కాపుల రిజర్వేషన్‌ల కోసము దానికోసం పోరాడడం కానీ, సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే గనక చాలామంది కాపు నియోజకవర్గంకి సంబంధించిన వ్యక్తులు గూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో తన కూతురు క్రాంతి గూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ముద్రగడ్డ క్రాంతి గూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. కానీ గో బ్యాక్ కాంత్రి గో బ్యాక్ క్రాంతి అని చెప్పేసి గూడా చాలామంది అక్కడ వ్యక్తం చేశారు. అయినప్పటికీ నేను నా తండ్రిని చూడాల్సిందే, నా తండ్రి చివరి చూపు చూడాల్సిందే, నేను నివాళులు అర్పించాల్సిందే అని చెప్పేసి చాలా పోరాడింది. ఏదేమైనప్పటికీ అక్కడ నువ్వు ఎళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అక్కడ ఉన్న ముద్రగడ్డ అభిమానులు ఎవరైతే ఉంటారో, అదే విధంగా అక్కడున్న కార్యకర్తలు గానివ్వండి, నేతలు గానివ్వండి, సో, అసలు రావడానికి హక్కు లేదు. అతను బ్రతుకున్నప్పుడు గూడా చెప్పడం జరిగింది. నా కూతురు అసలు ఇక్కడికి రావడానికి తనకి ఎలాంటి హక్కు లేదు. నేను పోయినా గానీ, నా భార్యకి కూడా ఏదైనా అయినా కానీ తను రావద్దు, నన్ను చూడొద్దు అని చెప్పింది అని చెప్పేసి గూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి గూడా అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే "నువ్వు అసలు రావద్దు, ఇక్కడికి అసలు రావద్దు, తిరిగి వెళ్ళిపోవాలి, గో బ్యాక్" అని చెప్పేసి గూడా అక్కడ నినాదాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ తను ఎట్టకేలకు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు కొద్ది సమయం పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎట్టకేలకు చూడడం జరిగింది. నివాళులు అర్పించడం జరిగింది. ఇక తను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే తనకి ఎంతోమంది ఇటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అతను రాలేని పరిస్థితి ముంబైలో అతను కూడా పవన్ కళ్యాణ్ కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఆరోగ్యం బాలేదు. తనకి కూడా భుజం నొప్పి ఉంది అని చెప్పేసి, అదే విధంగా శ్వాస ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి కూడా తను ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ట్విట్టర్ ద్వారా అతని బాధ కూడా వ్యక్తం చేయడం పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎంతో పోరాడాడు. ఎన్నో సమస్యల పట్ల గానివ్వండి, ఇటు కాపు సామాజిక పట్ల గానివ్వండి, ఎంతో పోరాడారని చెప్పేసి కూడా ఇట్లాంటి ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్కన తెలంగాణ నుంచి కూడా చాలా మంది రాజకీయవేత్తలు గానివ్వండి, ఇటు పక్కన చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి గానివ్వండి, ఇటు పక్క ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారో, కేసీఆర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇలా సడెన్‌గా అవ్వడం వల్ల మేము కూడా చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇలా చాలా మంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, అంటే ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా ట్వీట్ ద్వారా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారని చెప్పేసి కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది చేరుకున్నారు. సో, చాలా మంది ఇంకా వైసీపీకి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా చాలా రాజకీయవేత్తలు కానివ్వండి, అదే విధంగా అక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ అక్కడున్న రాష్ట్ర మంత్రులు గాని ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి నివాళులు అర్పించడానికైతే చాలా మంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో తన అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలపడం అయితే జరిగింది. కానీ మాకు అధికార లాంఛనాలతో ఏమొద్దు, మేము ఉన్న పళంగా ఇప్పుడు ఏ విధంగా అయితే జరుపుతూ ఉన్నారో ఆ విధంగా జరిపితే సరిపోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడున్న పార్టీలు కూడా, అంటే అక్కడున్న పార్టీ వాళ్ళు కూడా, అదే విధంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, అక్కడున్న కార్యకర్తలు, నేతలు కూడా మాకు ఈ ప్రభుత్వ లాంఛనాలతో ఏమొద్దు,
అతన్ని ఎంతో అవమానించారు, ఎంతో బాధ పెట్టారు. ఎన్నో సార్లు అవమానించడం అయితే జరిగింది. ఇప్పుడు సడెన్‌గా ఇవన్నీ మాకేమొద్దు. మేము శాంతియుతంగానే అంత్యక్రియలు జరుపుతాము అని చెప్పేసి గూడా అక్కడున్న వైసీపీ కార్యకర్తలు గానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే చాలా మంది చేరుకున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన వైసీపీ నుంచి వైఎస్ జగన్ గారు గానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు గానివ్వండి, వాళ్ళ నేతలు గానివ్వండి, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రాలేని పరిస్థితిలో ఉన్నా గాని పవన్ కళ్యాణ్ నుంచి గూడా అతని అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు గానివ్వండి, ఎమ్మెల్యేలు గానివ్వండి, అక్కడున్న ఏదైతే జనసేన నుంచి పార్టీ కార్యకర్తలు గానివ్వండి, నేతలు గానివ్వండి, ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పక్కన టీడీపీ కార్యకర్తలు గాని, ముఖ్యంగా అతను కాపు సామాజిక వర్గం కోసం ఎంతో సాయం చేశాడు, ఎంతో పోరాడాడు. రిజర్వేషన్‌ల కోసం గూడా ఎంత పోరాడారని చెప్పేసి కూడా ఇప్పుడు కాపు సామాజిక వర్గం సంబంధించిన లీడర్స్ గూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గంకి చెందిన వ్యక్తులు గూడా చాలా మంది ఇప్పటికే వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను బ్రతుకున్నప్పుడు ప్రజల పట్ల, ప్రజల కోసం, ప్రజలలో కలిసి ఎంతో పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గనక ఇక్కడ మనకి తెలిసిన వ్యక్తి. తన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి పార్టీతో ఇన్వాల్వ్ అయ్యి, అంటే అధికారంలో ఏ పార్టీ ఉందని గూడా చూడకుండా ప్రజల కోసం ఏ సమస్య ఉన్నా గాని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా గాని వాళ్ళ కోసం పోరాడడం గాని, వాళ్ళ కోసం ప్రతి పార్టీని ఎదిరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గనక ముద్రగడ్డ పద్మనాభం అనే చెప్పుకోవాలి.